మహాభారతంలో ఆఖరి సీన్ లో అర్జునుడు, దుర్యోధనుడు. సో ఈ సమయంలో పరమాత్మని కోరుకోవాలి. ఈ సమయంలో అక్షౌణి సైన్యాన్ని మళ్ళీ మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్ ఇవి కోరుకోవద్దు. మనం ఇప్పుడు ఎక్కడున్నాము? యుగ సంధ్యా సమయంలో ఉన్నాం. యుగ ధర్మాన్ని చూడాలి. సో ఈ సమయంలో పరమాత్మ సాంగత్యంలో ఉంటారు. యుగ పరివర్తన సమయం ఇది. సో యుగ పరివర్తన సమయంలో మన ఆత్మని కూడా పరధర్మంలో నుంచి స్వధర్మంలోకి తీసుకురావాలి. లంకా సామ్రాజ్యాన్ని సమాప్తి చేసి మన మనసుని శివాలయం చెయ్యాలి. రావణాసురుడు ఎవరైతే ఈరోజు 10 తలలతోటి, అంటే అరిషడ్ వర్గాలు, 4 వేదాలు, మనలో ఉందా జ్ఞానం, ఆ 10 తలలని సంహరించాలంటున్నాడు. ఎట్లా సంహరిస్తారు? ఒకే సంకల్పం. రామ బాణానికి తిరుగులేదన్నాడు. ఏంటా రామబాణం, పరమాత్మ బాణం అంటే నేను ఆత్మని, శివ పరమాత్మని అతను అంటే నేను ఆత్మనన్న సంకల్పానికి అక్కడ శక్తి వచ్చింది. ఆత్మ అన్న స్థితిలోకి వచ్చేసాం. వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఈ మొత్తం తలకాయలు పడిపోతాయి. సో ఒక నిరాకార జ్యోతి స్వరూపమై ఉండి ఒక స్వధర్మంలో శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖం, ఆనందం అన్న శక్తితోటి ఒక ఆత్మ అన్న స్థితిలో ఉండి ఆ పరమాత్మని పొందడం అంటే ఆయన సమానంగా అవన్నీ మనకి అనుభవంలోకి వస్తే ఆయన సాంగత్యంలో ఉంటుంది. ఈ జీవన యాత్రలో ఆయన తోటి మనము అడుగులో అడుగు వేసి నడిచినప్పుడు ఏమైందంటే ఇంకా రావణాసురుడు మన జోలికి రాడు. ఆ తర్వాత మనం కోరుకున్న ఆ సంపద ఇవన్నీ ఏవైతున్నాయి అష్ట సంపదలు వాటంతట అవే వస్తాయి. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల వరకు వచ్చే రాజకుటుంబీకులంతా భక్తులే ఉంటారు. సో వాళ్ళు పుణ్యం చేసుకుంటారు ఇప్పుడు. ఆ తర్వాత అక్కడ జన్మ తీసుకుని అప్పుడు ఆ రాజభోగాలు ఇవన్నీ అనుభవిస్తుంటారు. అందుకే యుద్ధమున మరణించినచో వీరస్వర్గము, జయించినచో రాజ్యాన్ని భోగించదు అన్నాడు. సో యుద్ధమున మరణించినచో అంటే ఈ రోజు రావణాసుడితో యుద్ధం నడుస్తుంది. సో ఎప్పుడైతే ఆ లంకా సామ్రాజ్యం అన్నది సమాప్త, యుద్ధమున మరణించినచో, ఎవరు మరణించాలి ఇక్కడ? నా అహం మరణించాలి. అంతా నేను, నాది, మేమే లంకకు కింగులము అన్నట్టు ఏదైతే నడుపుతున్నామో అది సమాప్త అయిన రోజున యుద్ధమున మరణించినచో, నా అహం మరణించినచో వీరస్వర్గము. సో ఎప్పుడైతే అరిషడ్ వర్గాలన్నిటి రావణాసుడి కింద చూపించారో ఇవన్నీ పోయినప్పుడు ఏది మనకు అనుభవంలోకి వస్తుంది? శాంతి, ప్రేమ, పవిత్రత ఇవన్నీ. సో ఇది స్వర్గం.